గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక అందమైన పల్లెటూరుకి వెళ్తున్నాం. సాంప్రదాయాలకి పుట్టినిల్లు ఆ గ్రామం. అంతే కాదు, ఒక పాల విలువ అక్కడ పుట్టింది. దానికి ఎన్నో రకాల విభిన్న కోణాలు ఉన్నాయి. వ్యవసాయం, సాఫ్ట్వేర్, చరిత్ర, స్వాతంత్రోద్యమం, అంతేకాకుండా గోదావరి జిల్లా సంప్రదాయాలకు అది ఒక మెట్టినిల్లు లాంటిది. అక్కడ అందమైనటువంటి పెంకుటిళ్ళు ఉంటాయి, సంస్కృతి ఉంటుంది, సాంప్రదాయాలు ఉంటాయి. ఇవన్నీ కలబోతే పాలకోడేరు గ్రామం. ఇది ఒక అందమైన పల్లెటూరు. ఆ గ్రామ అందాలను, ఆ గ్రామ విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. భీమవరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామం పాలకోడేరు గ్రామం. ప్రస్తుతం మనం బైపాస్ రోడ్లో ఉన్నాం. ఇక్కడి నుంచి బయలుదేరి పాలకోడేరు గ్రామాన్ని చూద్దాం. భీమవరానికి అతి సమీపంలో ఉన్నటువంటి చక్కనైన అందమైన పల్లెటూరు పాలకోడేరు. పాలకోడేరులో అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి పెంకుటిళ్ళు, అలాగే అధునాతన భవనాలు, పూరిగడుసులు, ఇళ్ళు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం భీమవరం బైపాస్ రోడ్ మొదట్లో ఉన్నాము. జస్ట్ భీమవరానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఈ పాలకోడేరు అనేటువంటి అందమైన గ్రామం ఉంటుంది. ప్రస్తుతం మనం రైల్వే గేట్ దాటుకుని పాలకోడేరు వైపు ఇప్పుడు మన ప్రయాణం కొనసాగుతుంది. ఇది ఆక్వా కంపెనీ. ఇది పాలకోడేరులో ఒక ఆక్వా ఉత్పత్తులు ప్రాసెసింగ్ చేసేటువంటి ప్లాంట్ ఇది. ఇక్కడ ఆక్వా ఉత్పత్తులు కూడా ఎక్కువే ఉంటాయి కదా. అలాగా ఇంచుమించు ఇలాంటి ప్రాసెసింగ్ ప్లాంట్లు మొత్తం భీమవరం చుట్టుపక్కల 10 వరకు ఉంటాయి. పూర్వం మండువాలో గిళ్ళు, చిన్న చిన్న తాటాగిళ్ళు ఉండేవి. ఇప్పుడు మారినటువంటి జీవన పరిస్థితుల్లో ఆధునిక భవనాలు కూడా పాలకోడేరు గ్రామంలో చాలా కనబడతాయి అన్నమాట. ఎందుకంటే భీమవరానికి అతి సమీపంలో ఉండటం వల్ల ఇక్కడ చాలామంది ఇక్కడ సెటిల్ అవ్వడానికి ఇష్టపడతారు. అందులో భాగంగా ఇక్కడ ఆధునిక భవనాలు కూడా ఈ ఇటీవల కాలంలో నిర్మించారు. ప్రస్తుతం మనం పాలకోడేరుకు పడమర వైపున ఉన్నటువంటి గోస్తని నదిపై ఉన్నాము. ఈ గోస్తని నది చాలా పవిత్రమైనది. ఇదే రైతులందరికీ కూడా ఆయకట్టుగా ఉండేటువంటి నది ఇది. దీన్ని చేర్చి మనకి ఆంజనేయ స్వామి గుడి, గంగానమ్మ గుడి ఉంటుంది. ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీన్ని ఒక సెంటిమెంట్గాను, ఒక సాంప్రదాయంగాను ఈ గ్రామస్తులు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం, ఈ గోస్తని నదిని పవిత్రంగా భావించటం ఈ గ్రామస్తుల యొక్క సెంటిమెంట్గా మనం చెప్పొచ్చు. ఇటువంటి రావి చెట్టు దగ్గర అత్తగారు కొత్త కోడలు కృష్ణ నటించినటువంటి సినిమాని ఆ రోజుల్లో 1976లో ఇక్కడ షూటింగ్ చేశారు. ఆ లొకేషన్ ఇది ఎగ్జాక్ట్గా. గోదావరి జిల్లాలో ముఖ్యంగా భీమవరం పరిసర గ్రామాలన్నీ కూడా కోడిపుంజులకి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అంటే కోడిపందాలు సంక్రాంతి వచ్చిందంటే జరుగుతూ ఉంటాయి. మీకు సంవత్సరం అంతా కూడా ఆ కోడిపుంజులు తయారు చేయడం, కోడిపుంజులకు మేతలు పెట్టడం, ఈతలు కొట్టించడం ఇవన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఇళ్ళ దగ్గర పౌరుషం ఉన్నటువంటి కోడిపుంజుల్ని బొమ్మలుగా పెట్టుకోవడం ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది. మీకు చాలా ఇళ్లల్లో, గెస్ట్ హౌస్ల్లో ఈ కోడిపుంజులు తయారు చేసినటువంటి బొమ్మల్ని పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది ఇక్కడ.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆక్వా చెరువులు కూడా మార్పులు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా ఆధునిక ఆక్వా విధానాలను అవలంబిస్తూ రొయ్య పిల్లల పెంపకం, అలాగే చేప పిల్లల పెంపకం కూడా సాగు చేస్తున్నారు. ఇదిగో చూడండి, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హ్యాచరీ ఆధునిక పద్ధతిలో ఏర్పాటు చేసింది. అలాగే పాలకోడేరు గ్రామంలోని రోడ్లు కూడా చాలా విశాలంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ గ్రామాల ప్రజలు ప్రతినిత్యం భీమవరంలో ఏదో పని నిమిత్తం, విద్య, వైద్య, ఆరోగ్య వివిధ పనుల నిమిత్తం భీమవరం వస్తూ ఉంటారు. అలాగే ఈ రోడ్డుకి ఇరువైపులా చక్కని పచ్చదనం, తోటలు, కొబ్బరి చెట్లు మనల్ని ఎంతో అలరింపచేస్తాయి. వరితో పాటు కాయగూరలు అవి కూడా పండిస్తారు పాలకోడేరులో. ఇప్పుడు కాదు, పూర్వం నుంచి కూడా. మీ వయసు ఎంత ఉంటుంది? 70 ఉంటుంది కదా. అంటే మాకంటే మీకే బాగా తెలుస్తుంది అనుకోండి. గుమ్మడికాయలు ఇలాంటివి పండిస్తాం మేము. అది ఇంకేం పండిస్తారు? పూర్వం నుంచి కూడా పండిస్తారంటారా? పూర్వం నుంచి కాదు, ఇప్పుడు ఇది వరకు వ్యవసాయం చేసేవాళ్ళు. వయసు అయిపోయింది, దోళ్ళు ఉండి బండిట్లు ఉండి అన్నీ ఉండి మనకు వయసు అయిపోయింది. షుగర్ బీఫ్ వచ్చేసింది. ఇక ఏదో ఇక్కడ జమ్ముంది అక్కడ జమ్ముంది ఏదో అలాగే ఏదో. ఆకుకూరలు ఏమేమి పండిస్తారు? తోటకూర, గోంగూర, గింగర మన అమ్మ, బెండకాయ, గుమ్మడి పాదులు, బీర పాదులు, తోటకూర, ఇది జల్చాం. భీమవరానికి కూతవేడు దూరంలో పాలకోడేరు గ్రామం ఉన్నప్పటికీ కూడా ఇంకా అక్కడ పల్లె ఛాయలు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. పాతకాలం నాటి పూరి గుడిసెలు, పాత ఇళ్ళు, లోగిళ్ళు ఇంకా మనకి కనిపిస్తూనే ఉంటాయి ఈ పాలకోడేరు గ్రామంలో. చక్కనైనటువంటి అందమైనటువంటి ఈ పల్లెటూరులో చాలా వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది, చక్కటి అనుభూతి కలిగిస్తుంది. మారుతున్న జీవన పరిస్థితుల్లో ఆధునిక భవనాలు వచ్చేస్తున్నాయి. మొత్తం అంతా కూడా కాంక్రీట్ జోన్లు అయిపోతున్నాయి. ఇటువంటి పూరి గుడిసెలు, తాటేకిళ్ళు ఈ కేవలం పుస్తకాల్లోనూ ఫోటోల్లోనూ చూపించాల్సిన పరిస్థితి వస్తుందేమో అనేటువంటి అనుమానంగా ఉంది. చూడండి, ఇంటి ఆవరణలో ఉన్నటువంటి చిన్న కొలను, ఇందులోనే చక్కగా తామరాకులు, పువ్వులు, భలే అందంగా ఉంది కదా. గోదావరి జిల్లాలంటేనే కొబ్బరికి ప్రసిద్ధి. ప్రత్యేకంగా కోనసీమ ఏరియాలో ప్రతి చోటన కూడా ఈ కొబ్బరి పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలు ఉంటాయి. అలాగే ఈ కొబ్బరి ఒలుపు అనేది ఒక చాలా నైపుణ్యం కలిగి ఉండాలి. అంటే అంత ఈజీ కాదు, చూసినంత ఈజీ కాదు తీయటం. ఇది ఒక రకంగా ఉపాధి అయినప్పటికీ కూడా ఇక్కడ అన్ని చోట్ల కూడా ఈ కొబ్బరికి సంబంధించినటువంటి ఒలుపు, కొబ్బరి దింపు ఇవన్నీ కూడా గోదావరి జిల్లాలో సాధారణంగా కనబడతాయి. ముఖ్యంగా కోనసీమ ఏరియాలో అయితే ప్రతి చోట కూడా మనకి ఇలాంటి సీన్లు కనబడతానే ఉంటాయి. ఆధునిక భవనాలే కాదు, పెంకుటిళ్ళు, పూరి గుడిసెలు, తాటేకిళ్ళు అన్నీ కూడా ఈ గ్రామంలో మనకు కనిపిస్తాయి. చూడండి, ఈ పెంకుటిల్లు ఎంత అందంగా ఉందో. ఈ చుట్టూ ఆవరణలోనే పూల చెట్లు, కాయగూరలు, ములక్కాళ్ళు, ఇంటికి అవసరమైనటువంటి అన్నీ కూడా ఏం కొనక్కర్లేదు. అన్నీ కూడా తాజాగా కోసుకుంటాం, వండుకోవటం, తినడం. ఎందుకంటే అద్భుతమైనటువంటి అనుభూతి ఇంకెక్కడ ఉంటుందండి. చూడండి, పెంకుటిల్లు ఎంత పూర్వం పెంకుటిల్లు ఇది. బాగా దాదాపు ఒక 100 ఏళ్ళు హిస్టరీ ఉన్నటువంటి పెంకుటిల్లు ఇది. ఎంత అందంగా ఉందో చూడండి.
పాలకోడేరు గ్రామంలో పురాతనమైనటువంటి సాంప్రదాయాలు ఈనాటికి కొనసాగుతున్నాయి. అంతేకాదు పాత ఇళ్లను సంరక్షించుకోవడం, దాదాపు 100 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ఇళ్ళు కూడా ఈ గ్రామంలో మనకు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. చూడండి, ఈ ఇల్లు దాదాపుగా 117 సంవత్సరాల క్రితం నాటిది. ఇది ఆ రోజుల్లో చాలా పెద్ద పురాతనమైనటువంటి ఇల్లు ఇది. చూడండి, 2 మండువా లోగిళ్ళు, అంటే 2 మధ్యలో 2 కొప్పులు అన్నమాట. ఉమ్మడి కుటుంబం ఆనాడు ఉమ్మడి కుటుంబంతో ఇక్కడ ఇదే ఇంట్లో నివసించేవారు. ఇప్పుడు ఉద్యోగాల రీత్యా చదువుల నిమిత్తం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళంతా స్థిరపడిపోయారు. అయినప్పటికీ కూడా ఈ ఇల్లుని ఈనాటి వరకు కూడా సంరక్షిస్తూ ఇంకా దీని బాగోగులు చూస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంక్రాంతికి కూడా ఇల్లుని బాగు చేయించటం, రంగులు వేయించటం, మళ్ళీ ఆధునీకరించటం, చక్కగా కుటుంబ సభ్యులంతా ఒక చోట మీట్ అవటం అనేది ఈనాటికి కూడా ఈ పాలకోడేరు గ్రామంలో సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఎలాంటి ఇంజనీరింగు, కరెంటు, అధునాత యంత్రాలు ఏమీ లేని సమయంలో గొప్ప ఇంజనీరింగ్ టెక్నాలజీతో అద్భుతంగా నిర్మించినటువంటి ఈ మండువా లోగిళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సూర్యరశ్మి, గాలి, వెలుతురు అన్నీ కూడా చక్కగా ఇంట్లో ప్రసరించే విధంగా ఆ రోజుల్లో ఇల్లు నిర్మించుకునేవారు. ఇది 1917లో కట్టారు. తర్వాత 3 అన్నదమ్ములు ఇళ్ళు. ఒక ఆయన పిల్లలు లేరు, ఇంకొక 2 పిల్లలు ఉంటే ఒక ఆయనకి 80 పిల్లలు, ఉమ్మడి కుటుంబం ఇదంతానే. ఇంకొక ఆయనకి 4, అంటే ఇంకొక ఆయనకి 2 తాతలు అవుతారు. వాళ్ళ పిల్లలు అందరూ ఇలా కలిసి ఉండేవారు ఇందులోని. అది సంగతి. తర్వాత 1917 అంటే 107 ఏళ్ళు అయిపోయింది కదా. అదే తర్వాత ఈ అన్ని పెళ్ళిళ్ళు అయ్యి ఇక్కడే జరిగి ఈ మండువా లోగిల్లోనే జరిగి అది ఇదే ఎసెట్ ఒక రకంగా. అది సంగతి. పురాతన ఇళ్ళు, ఆధునిక భవనాలు కలబోత ఈ పాలకోడేరు గ్రామం. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు కూడా చాలా పురాతనంగానే ఉంటాయి. అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఈ గ్రామానికి ఏదైనా సమస్య వచ్చినా లేకపోతే ఎవరికి సమస్య వచ్చినా వాళ్ళే పరిష్కరించుకుంటారు. అంతేకాదు ఎంతోమంది ఉన్నతులను తయారు చేసినటువంటి జెడ్పీ స్కూల్ కూడా ఇదే గ్రామంలో ఒక చెరువు ఒడ్డున ఉంటుంది. అలాగే ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి శత వసంతాల సొసైటీ కూడా పాలకోడేరు గ్రామంలో. చూడండి, ఓ పక్క జెడ్పీ హై స్కూల్, మరో పక్క గ్రామ నడిబొడ్డున ఉన్నటువంటి అందమైనటువంటి చెరువు. ఇదే పక్కన ఈ చెరువుకు ఆనుకుని విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. పాలకోడేరు గ్రామంలో అగ్రికల్చర్తో పాటు కాయగూరల సాగు, పాడి కూడా పెద్ద ఎత్తున సాగేదని ఆనాటి వారు చెప్తూ ఉంటారు. అక్కడ పాల విక్రయం పెద్దగా జరిగేది కాదంట. ఊరికనే పాలు, పెరుగు ఊరికనే పంచిపెట్టేవారంట. అందుకనే ఆ ఊరికి పాల విలువ అని పేరు ఉండేదని, అదే క్రమేపీ పాలకోడేరుగా రూపాంతరం చెందిందని పూర్వీకులు చెబుతారు. స్వాతంత్రోద్యమ కాలంలో పాలకోడేరు గ్రామం చాలా కీలక భూమిక పోషించింది. ఇక్కడి నుంచే ఈ ఒక్క గ్రామం నుండే దాదాపుగా 25 మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారంటే ఎంత కీలక భూమిక పోషించిందో మనకు అర్థమవుతుంది. ప్రముఖంగా ఈ ఊరు పాలకోడేరు అనే పేరు కూడా ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఎప్పుడు పాడి పంటలతోనే ఉంది ఊరు. అందరూ రైతులు బాగా పెద్ద రైతులు ఏమీ కాదు, మిడిల్ క్లాస్ రైతులే. మహా ఉంటే ఒకరికో ఇద్దరికో ఉమ్మడి ఫ్యామిలీలో 100 ఎకరాలు ఉండేది. కన్నడంతా 60-70 ఎకరాలు ఉమ్మడి ఫ్యామిలీలో ఉన్నాయి. అప్పటి నుంచి ఎంత చిన్న రైతు దగ్గర అయినా మంచి గేదెలను ఆవుల్ని, పాడి పశువులు మేపడం ఒక ఆనవాయితీ ఇక్కడ. కానీ కొన్ని ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీస్లోనేమో పాలు అమ్మటం ఒక
ఆశాస్పదంగా ఉండేది. అందుకని అమ్మేవారు కాదు. ఎన్ని పాలున్నా అందరికీ ఫ్రీగానే ఇచ్చేవారు. ప్రత్యేకత ఏంటంటే మా ఊళ్ళో 27 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఒక జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే చాలామంది ఇందులో. వాళ్ళందరికీ మొన్నటి వరకు పెన్షన్స్ వచ్చినాయి అందరికని. ఇంకొకళ్ళు ఇద్దరు మిగిలారు. చూశారు కదా, ఈ అందమైన పాలకోడేరు గ్రామం, విభిన్న సంస్కృతులు, చక్కటి వాతావరణం, పల్లె వాతావరణంతో కూడినటువంటి ఒక అందమైన పల్లెటూరు విశేషాలు మీరు చూశారు. ఇక్కడ ఏంటంటే ఒకే రకమైనటువంటి మాసివ్ పంటే కాకుండా సాధారణంగా గోదావరి జిల్లాల్లో అన్ని చోట్ల కూడా వరి పండిస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాకుండా కాయగూరల సేద్యం దగ్గర నుంచి ఆక్వాకల్చర్ దగ్గర నుంచి అగ్రికల్చర్ వరకు మొత్తం అన్నీ కూడా ఇక్కడే సేద్యం చేస్తారు. ఒక విభిన్న పంటలని పండించి రైతులు ఆర్థికంగా బాగుపడతారు. ఇది పాలకోడేరు యొక్క సమగ్ర స్టోరీ. అలాగే మీ అందాలు ముఖ్యంగా చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, పచ్చని చేలు, పచ్చని చెట్లు, ఓ పక్కనే లైట్గా పొగమంచు, ఏదో సినిమాలో విజువల్లాగా ఉన్నది. ఇది అందమైనటువంటి పాలకోడేరు పాల వెల్లువకు సంబంధించినటువంటి పాల వెల్లువనే ఊరు పేరుగా చేసుకున్నటువంటి ఇది అందమైన పల్లెటూరు కథ. ఇది ఇవాళ స్టోరీ. మరొక విభిన్నమైన స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.